హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈ రోజు నేను అగర్ అగర్ అంటే చైనా గ్రాస్ అంటారండి. ఇది వైట్ గా ఉంటది, గడ్డిలాగా ఉంటది అండి. ఇది జున్నులాగా మనకి ఉంటది. ఇది స్వీట్ ఐటమ్ అండి. ఇది అన్ని సూపర్ మార్కెట్ లో కూడా మనకి దొరుకుతుంది. ఇది 2-3 నీళ్లలో వాష్ చేసిన తర్వాత కొంచెం నీళ్లు వేసి నానబెట్టి ఉంచుకోవాలండి. నేను ఇక్కడ ఒక ఫుల్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇక్కడ మరిగించిన పాలు తీసుకున్నానండి. 1 లీటర్ పాలు. 1 లీటర్ పాలకి ఒక ప్యాకెట్ ఫుల్ వేసుకోవాలండి. అదే 2 లీటర్ పాలు అయితే 2 ప్యాకెట్లు. అదే మీరు హాఫ్ ప్యాకెట్ వేసుకోవాలంటే 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఇది బాగా కదపాలండి. కదుపుతూ ఉండాలి. కింద మాడ అంటుకోకూడదు. మాడ అంటుకుంటే అస్సలు బాగుండదండి. పాలు అన్నది బాయిల్ అయిన తర్వాత మాత్రమే ఇది వేసుకోవాలండి. వేసుకుని చూసారా, ఈ గడ్డిలాగా ఉంది. ఇదంతా కరిగే వరకు మనం కదుపుతూనే ఉండాలండి. పొయ్యి దగ్గరే ఉండాలి, అసలు వదలకూడదు. స్టవ్ దగ్గర ఉండి అలా కదుపుతూ ఉండాలి. దీనికి ఏమీ వర్క్ ఉండదు, కానీ కొంచెం కదుపుతూ ఉండాలి అంతే. పేషెన్సీతో వెంటనే అయిపోతుంది. ఇది ఏమీ 10 నిమిషాలు 15 మినిట్స్ లో అయిపోతుంది. చూసారా, ఇక్కడ నేను పంచదార 1.5 కప్పు తీసుకుంటున్నానండి 1 లీటర్కి. మీ టేస్ట్ని బట్టి మీకు ఇంకా తీపిగా కావాలంటే 1.5 బదులు 2 వేసుకోవచ్చు అండి. ఇక్కడ పంచదార బదులు మీరు పట్కి బెల్లం కూడా వాడచ్చు. ఇది గడ్డి అంతా కడిగిన తర్వాత కరిగిపోవాలండి. పాలల్లో కరిగిన తర్వాత మాత్రమే మనం పంచదార వేయాలి. ఈ పంచదార కూడా మొత్తం కదపాలండి. చూడండి, పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఇక్కడ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. యాలకుల పౌడర్ వేసుకోవాలంటే మీ టేస్ట్కి వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ రోజ్ వాటర్ మీకు ఆ టేస్ట్ కావాలంటే అది వేసుకోవచ్చు. ఇదంతా మనం ఒక బౌల్లోకి ఎలా కావాలంటే, ఏ షేప్లో కావాలంటే మనకు ఆ బౌల్స్లో తీసి మనం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను ఇక ప్లేట్లో కూడా వేసానండి. బౌల్స్లో వేసాను, అలాగే ప్లేట్లో కూడా వేసాను. చూడండి, కదులుతూ ఉంది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇది బయట పెట్టిన వెంటనే కూడా తోడైపోతుంది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఇది 2 అవర్స్ తర్వాత బయటకు తీసానండి. ఇది మనము అప్పటికప్పుడే బయట పెట్టినా అయిపోతుంది. ఇది మనము ఒక 4-5 డేస్ వరకు తీసుకోవచ్చండి. బాగుంటది. చూసారా ఎంత జున్నులాగా తోడిపోయింది. దీన్ని మనం ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు అండి. చిన్న మౌల్డ్స్ లో, కప్స్ లో వేసుకున్నా కూడా మనము ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో వస్తుంది. దీనికి మనం ఏమి గ్రీస్ చేయవసరం లేదు, ఆయిల్ వేయవసరం లేదు, ఏమీ గ్రీస్ చేయవసరం లేదు. డైరెక్ట్ బౌల్లో వేసేసి మనం అది మెల్ట్ అయిన తర్వాత డైరెక్ట్ బౌల్లో వేసుకుంటే చాలండి, ఆ షేప్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను బాదం కట్లెట్స్ అలాగే పిస్తా కట్లెట్స్ వేసానండి. మీరు కావాలంటే ఇక్కడ మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అది వేసుకోవచ్చు అండి. టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, చెర్రీస్ వేసుకోవచ్చు. అలాగే మనము జీడిపప్పు అలా ఏ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని గెస్ట్లకి వచ్చి సర్వ్ చేసినా చాలా బాగుంటుందండి. ఇది మనం వారం రోజులు ఉన్నా కూడా మనం ఉంచము, ఎందుకంటే ఇది అంత టేస్ట్ గా ఉంటది. ఇది చూస్తే అయిపోయే వరకు తినేయాలనిపిస్తూ ఉంటది. అంత బాగుంటదండి. మౌత్ వాటరింగ్ గా ఉంటది. చాలా అంటే చాలా బాగుంటది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.